ఓవర్టేక్ చెయ్యి. వాళ్ళు ఏదో తాగేస్తున్నట్టున్నారు, వాళ్ళతో మనకి ఎందుకు చెప్పు, దారుణ పోయే ఎదవలు. సెకండ్ స్టేజ్ కి వెళ్తాం ఓవర్టేక్ చేస్తే. అంటే వాడిని ఇప్పుడు ఓవర్టేక్ చేస్తే వాడి ఇంట్లో నా ఇంజన్ పాడదింగే. కాఫీ టప్ 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 ది. మరి ఓవర్టేక్ చేస్తే సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చు అన్నావు. మెడికల్ షాప్ దగ్గర ఆపనా? గెట్ అవుట్ ఆఫ్ మై కార్. హలో, దిస్ ఇస్ మై కార్. రోజు ఎలా ఉండాలని చెప్పేదాన్ని, ఈ రోజు ఎలా ఉండకూడదు అని మాట్లాడదాం. సి దొరికిపోయాం రా. వన్ మిస్టేక్ అండ్ యువర్ అవుట్ అని గొంతు నొప్పొచ్చేలా నేను చెప్తూనే ఉంటాను. ఇది 5 స్టార్ హోటలా లేకపోతే అన్నపూర్ణ లాడ్జా? ఓ యా, ప్లీజ్ కమ్ మ్యామ్, ప్లీజ్. ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. I need to clarify few things. వాట్ హ్యాపెండ్? తను మీకు ఎలా పరిచయం? ఇక్కడనే, ఈ హోటల్లోనే. అంటే మీకు తను ఫుడ్ సర్వ్ చేశాడా? తను ఎందుకు ఫుడ్ సర్వ్ చేస్తాడు? సారీ మేడం, తను 6 years నుంచి ఇక్కడే వెయిటర్గా. సార్ ఎవరు సార్ మీరు? రోడ్డుకు వచ్చేసామన్న టైంలో వచ్చి సేవ్ చేశారు సార్. ఎందుకు చేశారు సార్ ఇదంతా? అసలు ఎవరు సార్? చెప్తాను, ముందు కార్తీ. కారా? కృష్ణదాస్, కమ్. సంజయ్ మా అన్నయ్య కొడుకు. 6 ఏళ్ల క్రితం వాడు నాటిన ఒక గొప్ప ఆలోచన ఇవాళ 10,000 కోట్ల కంపెనీగా ఎదిగింది. Today we are discussing about the most dangerous disease which is taking away millions of lives across the world, and you all know about it. It's cancer. She is Stella. 2 సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతుంది. వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అయిన డాక్టర్ రావ్ అండ్ డాక్టర్ పీటర్ స్టెల్లాని ట్రీట్ చేసి 4 నెలలు మించి బతకదని వాళ్ళు సర్టిఫై చేసిన రిపోర్ట్. క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడటమే నా కళ. ఎందుకంటే అది మా నాన్న కళ. అప్పటి నుంచి ఆయన కళను ఎలాగైనా నెరవేర్చాలని మా నాన్నతో పాటు కలిసి పనిచేసిన ప్రొఫెసర్తో అసోసియేట్ అయ్యి రీసెర్చ్ ముందుకు తీసుకెళ్ళాను. అండ్ ఇన్ దిస్ పాస్ట్ 7-8 years we have failed many times, but we never gave up. And finally we have passed phase 3 trials and you can see the live example. And gentlemen, this drug can cure blood cancer, lung cancer, colorectal cancer, every existing cancer in the world. Let's hope for the cancer-free world. He is ready to invest 10,000 crores in our project. No restrictions, patent rights మన దగ్గరే ఉంటాయి.
కమ్ ఆన్ జాయిన్ ద హ్యాండ్స్. విల్ వర్క్ టుగెదర్. ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ సార్. కానీ రిమైనింగ్ రీసెర్చ్ పూర్తి చేసే లోపే వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అది కూడా పెళ్లి ఇంకో వారం రోజుల్లో ఉందనగా. వాడు చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి కానీ కంపెనీ వాళ్ళకి కానీ తెలీదు. ఇన్వెస్టర్స్ కానీ తెలిస్తే ఉన్న పొలంగా కంపెనీ కొలాప్స్ అయిపోతుంది, ఫ్యామిలీ రూట్ మీద పడిపోతుంది. అందుకే ఒక్క 10 రోజులు నువ్వు వాడి స్థానంలోకి వెళ్ళి వాడి బాధ్యతలను తీసుకోవాలి. నువ్వు అలా చేస్తే ఈ కంపెనీని, ఈ ఫ్యామిలీని కాపాడిన వాడు అవుతావు. కాదన కృష్ణదాస్. నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను కృష్ణదాస్. సార్ ఏమో పెద్ద పెద్ద చదువులు చదివారు, డాక్టర్ అంటున్నారు సార్, రీసెర్చ్ ల్యాబ్ అని. నేనేమో వెయిటన్ సార్. నేను నిజంగా ఈ రోజుకి సరిపోతానా సార్? నీకెందుకని నేను చూసుకుంటానని చెప్పాను కదా. అంటే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పానుగా. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మొత్తం నీదేనయ్యా. సార్, ఇంత పెద్ద ఇల్లు నీదని చెప్పాను కదా. క్లారిటీ కోసం అడుగుతున్నా సార్. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైంది? ఉద్యోగం పోయింది, అమ్మాయి వదిలేసింది, ఇల్లు కూడా పోయింది, రోడ్డు మీద పడిపోయాను అనుకునే టైంలో దేవుడు నమ్మకం కాబట్టి మీకు దండం పెట్టాలి సార్. సార్ సార్ ఎవరో నాకు తెలీదు, నీ డ్రీమ్ ఏందో నీ గోల్ ఏందో నాకు తెలీదు, మీరు చెప్పినట్టు చేస్తా సార్. బట్టలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ వేసుకోవచ్చు.